నమస్తే, వెల్కమ్ టు D1 న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మెదక్ ఎమ్మెల్యే. నేడు మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రాకతో ఈరోజు ఎమ్మెల్యే రోహిత్ రావు సుడిగాలి పర్యటన 8 కోట్లతో రామన్పేట అభివృద్ధి శంకుస్థాపన చేశారు. స్థానిక రామన్పేట బస్టాండ్ నుండి తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన మరియు చిత్తరమ్మ గుడి పూజ నిర్వహణకు కమిటీ హాల్ శంకుస్థాపన, 5వ వార్డు పెట్రోల్ పంప్ వద్ద సీసీ రోడ్డు అండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, స్థానిక రెడ్డి కాలనీ నుండి హనుమాన్ దేవాలయం వద్ద కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ సీసీ రోడ్డు శంకుస్థాపన, మల్లన్న దేవాలయం, పెద్దమ్మ గుడి, సీసీ రోడ్ మరియు డ్రైనేజీ పనులు తదితర రామన్పేట్ అభివృద్ధి పనులు అన్నింటికీ కాంగ్రెస్ పార్టీ లీడర్ మెదక్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బాధ్యతలు నిర్వహించిన చౌదరి సుప్రభాతరావు ఆధ్వర్యంలో రామన్పేట అభివృద్ధి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. అదే కాదు, గత 10 ఏళ్లలో గత పాలకులు ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇయ్యని పరిస్థితి. అదే మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజల ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లులే కాదు, బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. రైతు భరోసా కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, చెప్పుకుంటా పోతే ఎన్నో పథకాలు బ్రహ్మాండంగా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటూ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో రామాయణపేట మండలం అదేవిధంగా మెదక్ నియోజకవర్గాన్ని ముందుండే విధంగా పనిచేస్తామని చెప్పి మా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా పేరున అభినందన, ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.